ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. సౌందర్య అతి చిన్న వయసులోనే అనంతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటుగా చిన్న వయసులోనే అనంత లోకానికి వెళ్ళిపోయారు. సౌందర్య అంటే మనందరికి ఒక ఎమోషన్. సౌందర్య మనకి ఇక లేరు అన్న వార్త జీర్ణించుకోవడానికి ప్రేక్షక లోకానికి నిజంగా చాలా సమయమే పట్టింది. మరి అంత చిన్న వయసులో అంత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కానీ, చిన్న వయసులోనే తన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇందాక నేను చెప్పినట్టుగా సౌందర్య గారు అంటే మనందరికీ కూడా ఒక ఎమోషన్. గురుగారు, ఫేవరెట్ నటీనటులు ఎవరు అని అంటే సావిత్రమ్మ పేరు ఎంత కామన్గా వస్తుందో సౌందర్య గారి పేరు కూడా అంతే కామన్గా వస్తుంది. సో అంత చిన్న వయసులో అంత మంచి పేరు ప్రఖ్యాతులు, అసలు ఒక్క మచ్చ కూడా లేదు. వెన్నెలకన్నా ఉంది కానీ సౌందర్యకి లేదు అని అంటారు, బోత్ పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా. అంత చిన్న వయసులో అంత మంచి పేరు సంపాదించుకున్నారు. అంతే తొందరగా భూలోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆవిడ బర్త్డే రాబోతుంది కాబట్టి ఆవిడ ప్రస్తావన ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. మీరు చెప్పినటువంటి ప్రతి మాట, విషయము అక్షర సత్యం. ఎందుకనంటే ఒక అమ్మాయి మన ఇంట్లో పుట్టాలంటే ఇలాంటి అమ్మాయే మన కడుపున పుట్టాలి. ఒక అమ్మాయి మాకు చెల్లిగా లేదా మాకు అక్కగా కావాలంటే ఈ అమ్మాయే మాకు కావాలి. లేదా ఒక అమ్మాయి మన ఇంటి కోడలిగా రావాలనుకుంటే ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి, లేదా ఒక అమ్మాయి భార్యగా కావాలి అని అంటే ఈ అమ్మాయే, ఇలాంటి అమ్మాయే మనకు భార్యగా కావాలి. అంటే సౌందర్య అని కాదు అక్కడ. ఆమె నటించినటువంటి ప్రతి పాత్ర కూడా తమ కుటుంబంలో ఆడపిల్లను చూసుకున్నారు. ప్రతి పాత్ర కుటుంబంలో ఆడపిల్లని చూపించింది. పవిత్ర బంధం సినిమా అయితే కావచ్చు, ఇంకా ఏ సినిమా అయినా కానీ అటువంటి ప్రతి సినిమా మా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇలా ఉంటుంది. అన్నిటికంటే మించి అభినయముతో కూడుకున్నటువంటి నటనమ్మ. ఇంతటి గొప్ప మహానటిగా ఉన్నటువంటి సౌందర్య ముఖవర్చస్సు గురుగారు, అందము, అతి చిన్న వయస్సులో ఇంత పేరు ప్రఖ్యాతులు, అలాగే అతి చిన్న వయస్సులోనే అల్పాయుర్దాయంతో చనిపోవడం. వీటికి గల కారణం ఏంటి అంటే ఈ అమ్మాయి జాతకానికి సంబంధించి గత 4-5 నెలలుగా నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. వాస్తవానికి అంటే ఇప్పుడు వికీపీడియాలో అనేక ప్రసార మాధ్యమాలలో దొరికేటువంటి డేట్ ఆఫ్ బర్త్లు ఆమె ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు. వెతకంగా చాలా వాళ్ళ ముఖ్య కుటుంబీకుల అనుమతి అని, అంటే ముఖ్య కుటుంబీకుల యొక్క విషయం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి ప్రతి జీవితంలో కలిగిన ప్రతి ఘట్టాన్ని అన్వయించుకొని ఇదేనా కరెక్టా కాదా అని చెప్పి మనం విశ్లేషణ చేయడం జరిగింది. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇందులో మీకు ఎక్కడా కూడా ఏ నెట్లో కానీ ఏ సోషల్ మీడియాలో కానీ ఈవిడ గారి జాతకం గురించి ఎక్కడా కూడా మీకు అందుబాటులో లేదు. చాలామంది 71 అని, 72 అని, 74 అని, 73 అని చెప్పి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అమ్మాయి మరణంతో పాటుగా అన్న అయినటువంటి అమర్ కూడా మరణించడం జరిగింది. ఆయన జాతకంలో కూడా ఇలాంటి మధ్యమాయుర్దాయం కానీ ఉందా అనేటువంటిది కూడా మనం విశ్లేషణ చేయవచ్చమ్మా. ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ అమ్మాయి జీవితంలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఇంటర్మీడియట్, అక్కడ PUC లాగా చెప్తారు. అందులో మెడికల్ సంబంధించినటువంటిది అంటే బైపీసీ లాగానే అక్కడ కోర్స్ చేసింది. 1 year అయిపోయిన తర్వాత ఎండాకాలం సెలవులు వస్తాయి కదా, సెలవులు వచ్చినప్పుడు తండ్రితో పాటు చిన్నప్పటి నుంచి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళడం అలవాటు. అలా స్టూడియోలోకి వెళ్ళినప్పుడు హంసలేఖ గారు అనేటువంటి ఒక డైరెక్టర్ కమ్ రైటర్, ఆమెను చూసి నేను చేస్తున్న సినిమాకి పని చేస్తున్నాను, అందులో అమ్మాయి హీరోయిన్గా కావాలని అడిగితే మా అమ్మాయిని కనుక్కుంటానని చెప్పడం, అవన్నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత డిస్కషన్ చేయడం. వాళ్ళు ఏమి ఇష్టం ఉంటే చేయమ్మా అని చెప్పారు కానీ ఏం ఫోర్స్ చేయలేదు. కానీ
ఒక 2 రోజుల్లోనే ఆలోచించుకొని అమ్మాయి చేస్తానన్నాను. కానీ కొన్ని కండిషన్స్ ప్రకారం ఏంటంటే సెలవుల్లో మాత్రమే మీ యొక్క కోరిక మేరకు ఈ ఒక్క సినిమానే చేస్తాను అని చెప్పి ఆ కండిషన్తో కేవలం 10 రోజుల్లోనే ఆ ఎండాకాలం సెలవుల్లో సమ్మర్ హాలిడేస్లో ఆ సినిమాని పూర్తి చేయడం జరిగింది. సో బేసికల్గా సినిమా హీరోయిన్ అవ్వాలని లేదు, తనకి ముఖ్యంగా డాక్టర్ కావాలనే కోరిక చాలా ఉంది. అది ఎందుకు అనేటువంటి మన జాతకరీత్యా మనం తెలుసుకుందాం, చెప్పవచ్చు, అది కూడా కారణం చెప్పవచ్చు. ఇక తదనంతరం ప్రధానంగా ఒకటి తర్వాత ఒకటి అనేక కన్నడలోనే కాకుండా తమిళనాడులో అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్స్ రావడము, ఇదంతా చూసిన తర్వాత తండ్రికి ఆశ్చర్యం వేసింది. వేసిన తర్వాత ఎందుకు ఈ అమ్మాయికి ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి, ఎందుకంటే సినీ ఇండస్ట్రీ పర్సన్ కదా, అన్నీ తెలుసు. ఒకసారి ఆఫర్ రావడమే ఎక్కువ, ఆఫర్ వచ్చిన తర్వాత ఎప్పటికో కానీ సక్సెస్ రాదు. అసలు సినిమాలు నటించక ముందే సక్సెస్ అనేటువంటిది ఈ అమ్మాయికి ఆఫర్లు వెల్లువెత్తేసేసరికి ఏం జరిగింది, ఎందుకు ఇంత ఆఫర్స్ వస్తున్నాయని ఆమె పర్సనల్ జాతకాన్ని చూపించినప్పుడు కొన్ని దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాల్ని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇక మన ప్రొడ్యూసర్ అయినటువంటి కీర్తిశేషులు ఇప్పుడు మరణించారు, వారితో కూడా నాకు కొంత మాట్లాడిన అనుబంధం ఉంది. త్రిపురనేని చిట్టిబాబు గారు, వారు రైతు భారతం అనే సినిమా తీయడం, దానికి హీరోయిన్ భానుచంద్ర పక్కన హీరోయిన్గా సెలెక్షన్ కోసం అనేక మంది అతను చూడడం జరిగింది. అప్పుడు సౌందర్య దృష్టిలో పడింది. సౌందర్య ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడు అడ్వాన్స్ రూపంలో 5,000 రూపాయల చెక్కు తండ్రికి ఇచ్చేసేసాడు, ఒప్పుకున్నారు కూడా. తండ్రి చెప్పాడు ఇచ్చేటప్పుడు, మీరు సాధారణమైనటువంటి నటి, ఇంకా సినిమాల్లో ఇంకా పేరు ప్రఖ్యాతులు రాలేదు, కానీ భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీని ఏలబోయే మహారాణికి మీరు ముందు అడ్వాన్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పారట. అన్నట్టుగానే సినిమాలు వెల్లువెత్తేసి ఒక 10 సంవత్సరాల్లోనే 110 సంవత్సరాలు చేయగలిగినటువంటి స్టార్డమ్ ఈ అమ్మాయి సంపాదించుకుంది, సౌందర్య. కాబట్టి ఎందుకు సంబంధించింది, దీనికి గల కారణం ఏంటి, అసలు ముఖ్యంగా ఈ అమ్మాయి ఆకట్టుకునే రూపము ప్రధానం. ఈ అమ్మాయి జాతకరీత్యా రూపం ఎలా ఉంటుంది, అందుకు ఇంత అందంగా పుట్టింది అన్నప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎవరికైనా కానీ, ఎవరి జాతకంలోనే కానీ జన్మించిన లగ్నానికి కానీ, రాశికి కానీ, రాశ్యాధిపతికి కానీ, లగ్నాధిపతికి కానీ ఈ రవి బుధ శుక్ర గురుగ్రహ సంబంధాలు గనక ఉంటే, బుధుడు కూడా రవి గురు శుక్ర బుధ గ్రహాలు గనక సంబంధము ఉంటే ఖచ్చితంగా వారు సౌందర్యవంతులు అవుతారు, అంటే అందగాళ్ళు అవుతారు, అమ్మాయినా అబ్బాయినా. ఈ అమ్మాయి జాతకంలోనే లగ్నాధిపతి రవి శుక్రులతో కలిసి ఉండడం, అలాగే రాశ్యాధిపతి అయినటువంటి అనగా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి చంద్రుడు బుధుడి యొక్క సంబంధించినటువంటి లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం ఈ అమ్మాయికి చూడగానే ఆకట్టుకునేటువంటి రూపము. ఇది ఈ అమ్మాయి జాతకం ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక తర్వాత ఈ అమ్మాయికి డాక్టర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అందులో ఇష్టం కొద్దీ అందులో జాయిన్ అయింది, డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో. దీనికి గల కారణాన్ని చూస్తే ప్రధానంగా లగ్నాధిపతి మరియు పంచమాధిపతి అలాగే నవమాధిపతి, అష్టమ నవమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, తృతీయాధిపతి కూడా ప్రధానంగా బృహస్పతి నక్షత్రంలో ఉండడం, ఈ కారణం చేత ఈ డాక్టర్ విద్య అనేటువంటిది ఈ అమ్మాయికి చాలా ఇష్టతరమైనటువంటి ప్రొఫెషన్గా మారింది. కానీ సినిమాల్లోకి ఎంటర్ అయింది. అకస్మాత్తుగా ఒక వ్యక్తి మనం ఒకటి అనుకుంటే విధి ఇంకొకటి అనుకుంటుంది. చాలా మంది డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యాను రాజశేఖర్ విషయంలో, అలాగే సౌందర్య విషయంలో కూడా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను. దీనికి గల కారణం, సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశానికి గల కారణం చూసుకుంటే కేతు మహాదశమ్మ. ఈమె సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ ఏలడానికి గల కారణం కేతు 8 సెప్టెంబర్ 91 నుంచి 8 సెప్టెంబర్ 98 వరకు ఈ కేతు మహాదశ జరిగింది. ఈ కేతు గ్రహము పంచమాధిపతి అయినటువంటి శుక్రుడి నక్షత్రంలో ఉండగా అట్టి కేతువు లగ్నాత్తు లాభస్థానంలో స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత నవాంశలో కూడా లగ్నాధిపతితో కలిసి ఉండడం, ఈ కారణం చేత కేతు దశ చాలా కీలకమైంది ఈ అమ్మాయికి. అందువల్ల ఎందుకు కీలకం అంటే కళలకి కారకుడు శుక్రుడు. ఎవరి జీవితంలోనైనా నటనా రంగం, కేవలం నటననే కాదు, మ్యూజిక్, డాన్స్, మిమిక్రీ, వెంట్రిలాక్విజం, అలాగే ఏ క్రియేటివిటీకి సంబంధించి ఫైన్ ఆర్ట్, బొమ్మలు గీయడము, ఇప్పుడు చెప్పాలంటే 3D యానిమేషన్, ఇట్లాంటివన్నీ కూడా దీనికి వస్తాయి ఇవన్నీ కూడా. సో చూడగానే కొంతమంది బొమ్మ గీస్తారు, చూడగానే కొంతమంది పాట వినగానే సంగీతం నేర్చుకోకపోయినా పాడతారు, డాన్స్ రాకపోయినా డాన్స్ చేస్తారు. అటువంటి ఫైన్ ఆర్ట్స్ అంటారు, చతుషష్ఠి కళలు. ఆ కళలకి కారకుడు శుక్రుడు. అట్టి శుక్రుడి నక్షత్రంలో కేతు గ్రహం ఉండడం, ఈ కేతు దశ ఈమెకి యవ్వనంలో రావడం, టీనేజ్లో రావడం, మొత్తం అమాంతముగా ఒక సక్సెస్ఫుల్
హీరోయిన్ని చేసి పెట్టేసేసింది. అసలు ఎవరు ఊహించినటువంటిదిగా ఆ అమ్మాయి గోల్డెన్ లెగ్గా మారిపోయింది. ప్రతి సినిమా ఒక బంపర్ హిట్, ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్, ప్రతి సినిమా కమర్షియల్. ఎన్నడూ చూడనటువంటి కమర్షియల్స్ అన్నీ కూడా వసూళ్ల పరంగా ఆమె నటించిన సినిమాలు అంత అద్భుతంగా ఆడడం ఆమె యొక్క జాతకం యొక్క బలమైనటువంటి స్థితి. అందుకని ఈ అమ్మాయి ఉంటే చాలు మాకు సినిమా ఆడిపోతుంది అనే స్థితికి ఈ అమ్మాయి అంత పేరు ప్రఖ్యాతులు పొందింది. మధ్యలో ఎప్పుడు ఎక్కడ కూడా కొంచెం కూడా స్లో డౌన్ అయినట్టు లేదు కదా గురుగారు? ఎక్కడ లేదమ్మా. కానీ స్పెషల్ సాంగ్స్ లో చేసింది ఎందుకో తర్వాత లాస్ట్ లో అంటే కొంతమంది తనకి లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళు, త్రిపురనేని చిట్టిబాబు కూడా చెప్పారు, గెలుపు అనేటువంటిది లయ హీరోయిన్ గా చేస్తున్న దాంట్లో గెస్ట్ గా జడ్జి క్యారెక్టర్ మీకు ఎలా ఇచ్చారు అని అంటే అప్పుడు సౌందర్య చెప్పింది, నాకు భిక్ష పెట్టినటువంటి వ్యక్తి ఆయన, కాబట్టి ఆయన అడగగానే చేసేసాను అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఆయనదే కాబట్టి ఆయన లాస్ట్ సినిమా కూడా యాదృచ్ఛికంగా ఆయనదే. అయితే ఇక్కడ ఈ అమ్మాయిలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటి అనంటే ఈ అమ్మాయి ఎవరితోనైనా కానీ చాలా మృదు స్వభావంగా ప్రేమగా మాట్లాడుతుంది. మీరు అనేక మంది సహ నటీనటులు అబ్బాయిలు అమ్మాయిలు పెద్దవాళ్ళు ఎవరైనా కదిలిచ్చి సౌందర్య ఎలా ఉండేదండి అని అంటే అందరూ ఒక రకంగా షీఈ్ ఎ అమేజింగ్ గర్ల్, షీఈ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ సౌందర్య అని చెప్పి ప్రేమ వాళ్ళ మనస్సులోంచి వస్తుంది. ఈర్ష్య అసూయం బ్రెయిన్ లాగానే ఉంటది గురుగారు. ఇటు హైదరాబాద్కి వచ్చినప్పుడు ప్రశాంత్ కుటీర్లో ఉండేది, ఇక్కడ ఒకసారి కలిసాను నేను కూడా. అంతే షార్ట్ గా స్వీట్ గా, అంటే మనం తిరిగి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు వెంకటేశ్వర స్వామిని కానీ మళ్ళీ చూస్తే మనకు అర్థం కాదని అన్నట్టు ఆవిడ చూస్తే మళ్ళీ అట్లా వచ్చి మెరుపుతీగ లాగా వెళ్ళిపోతుంది. అంత ముద్దుగా పలకరిస్తారు. అంతటి మృదు స్వభావి, ఎవరినైనా కానీ ప్రేమగా చూసేటువంటి తత్వము, ప్రతి వాళ్లతో కూడా చాలా నిరాడంబరమైనటువంటి జీవితానికి ఆమె జాతకంలో ఉన్నట్టు కారణం. మీరు ఎక్స్పీరియన్స్ మీరు చూశారు, కానీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం సౌందర్య గారితో నాకుంది. అంటే 2003లో నేను కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా. అంటే రియల్ ఎస్టేట్ కదమ్మా, ఆమె ఆ సంవత్సరంలోనే రియల్ ఎస్టేట్ మీద బాగా ఫోకస్ చేసినట్టుంది. 2000 నుంచి చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో మా ఎండి గారి కోసం కాల్ చేసింది. అంటే సహజంగా ఎవరైనా రిసెప్షనిస్ట్ లేకపోతే ఎంప్లాయీస్ కాబట్టి ఎవరో ఒకరు చేస్తాం. అలా నేను పిక్ చేశాను. చేసినప్పుడు ఏమండి రఘురామ్ గారు లేరా అని అడిగింది. అని అంటే లేరండి, బయటికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు అంటే తెలియదండి అన్నాను. అంటే ఎవరు ఫోన్ చేశారో చెప్పాలిగా వచ్చిన తర్వాత. ఎవరండి మీరు అని అంటే నేనయ్యా సౌందర్యని. ఆ వాయిస్ ఇప్పటికీ కూడా నా మనస్సులో నా చెవుల్లో ఆ స్వీట్ అనమాట. అంటే అభిమానం, నేనెవరో తెలియదు. 2003 అంటే అప్పటికే చాలా హై లెవెల్లో పీక్ స్టేజ్ లో ఉండిపోయింది. అహంకారంగా పెట్టేయచ్చు, లేదా ఉన్నారా అని చెప్పి అడిగి లేరంటే పెట్టేయచ్చు. కానీ ఎవరితోనైనా కానీ ఒక స్ట్రేంజర్తో కూడా కలుపుకోలు తత్వం అనేటువంటిది ఆ అమ్మాయికి సంబంధించి ఈ యొక్క జన్మించిన లగ్నం ప్రధానం. ఆ లగ్నము అటువంటి క్యారెక్టర్ని ఇస్తుంది. అంతకంటే కూడా ఒక వ్యక్తి ప్రజా సంబంధమైనటువంటి జీవితంలో గడుపుతున్నాడు అంటే ఆ వ్యక్తి జన్మించిన లగ్నాత్తు దశమంలో చంద్రుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. హిల్లరీ క్లింటన్, ఆమె జాతకంలో కూడా ప్రజా సంబంధంగా ఉంది. ఆమె జాతకంలో కూడా దశమంలో చంద్రుడి యొక్క స్థితి ఉంది. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే దశమ స్థానాన్ని ప్రభావితం చేస్తాడో, దిగ్బలుడై ఉంటాడో, అక్కడ ఆ ప్రజా సంబంధమైనటువంటి వృత్తిలో వాళ్ళు ఉంటారు. అంటే ప్రజలతో మమేకం అయ్యేటువంటి వృత్తి. కాబట్టి సినిమా రంగం కూడా ఈనాడు మొత్తం ప్రజలతో కళారంగం అంటేనే అది ప్రజలు ఓన్ చేసేసుకుంటారు, అటువంటి వృత్తి. ఇక ఈ అమ్మాయి జీవితంలో ట్రాజడీ అనేటువంటిది సంఘటన, వాళ్ళ నాన్నగారు చనిపోవడం. అదే ట్రాజడీ సంఘటన అయితే అదే సంవత్సరంలో కూడా ఈ అమ్మాయికి బిగ్గెస్ట్ సక్సెస్ అనేటువంటిది అందించిన సంవత్సరం కూడా ఈ 1995. తండ్రి కేతువులో రాహు అంతర్దశ జరుగుతున్నప్పుడు తండ్రి చనిపోయాడు. అమర్ జాతకంలో కూడా అనగా అన్నయ్యటువంటి అమర్ జాతకంలో కూడా రాహులో రాహు జరుగుతున్నప్పుడు అనగా 1995లోనే జరుగుతున్నది. ఇద్దరికీ రాహు అంతర్దశ, రాహు ప్రభావం ఉండడం. ఏ వ్యక్తి జాతకంలోనైనా తండ్రికి సంబంధించినటువంటి మారకం రాహు నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ యొక్క సౌందర్యకి కేతువులో రాహువు 1995లో నడుస్తుంది. అమర్కి తన అన్నయ్య అయినటువంటి అమర్ రాహులో రాహు 1995లో నడుస్తుంది. కాబట్టి ఆ తండ్రి మరణించడం జరిగింది. చిన్న వయసులోనే అనుకుంటాను, బిలో 60లోనే మరణించి ఉంటారు. తరువాత ఇదే 1995 ఈ అమ్మాయికి బిగ్గెస్ట్ సక్సెస్. అంటే విడుదలైన 13 సినిమాలు అద్భుతమైనటువంటి 13 సినిమాలు అంటే మామూలు విషయం కాదమ్మా. అందున ఆమెకి బెస్ట్ యాక్ట్రెస్ ఫిలింఫేర్ అవార్డు ఇచ్చినటువంటి
అమ్మూరు సినిమా కూడా ఈ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ కేతులో రాహువు తండ్రి మారకాన్ని కలగచేస్తూ ఈమెకి యోగాన్ని ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇక్కడ శుక్రుడు కళాకారుడు జన్మించిన లగ్నానికి యోగకారకుడు అయినటువంటి శుక్రుడు నక్షత్రంలో కేతు ఉండడం, అదే శుక్రుడింట్లో రాహు ఉండడం, రాహు తన సొంత నక్షత్రంలో ఉండడం, ఈ కారణం చేత ఈ అమ్మాయికి కేతులో రాహు బిగ్గెస్ట్ సక్సెస్, బిగ్గెస్ట్ ట్రాజడీ, సాడ్ మూమెంట్ తండ్రి పోవడం. ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో గనక చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి వాలంటరీ సర్వీస్ అంటే చాలా ఇష్టం. అంటే ఏదైనా కానీ ప్రజలకి సేవ చేయాలి, లేని వాళ్ళకి సేవ చేయాలనేటువంటి తత్వం ఉంటుంది కదా. ఈ అమ్మాయికి ఈ వాలంటరీ సర్వీస్కి లగ్నాత్తు మోక్ష స్థానం, వ్యయ స్థానంలో గురువు యొక్క స్థితి ఉండడం ఈ అమ్మాయికి సహజంగానే బీదల పట్ల, లేని వాళ్ళ పట్ల, అలాగే ఏదైనా సొసైటీకి ఇవ్వాలనేటువంటి ఆలోచన, అందుకనే ఈ తత్వం ఉంది కాబట్టే ప్రధానంగా ఇక్కడ అధియోగం కూడా ఈ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి కారణం చేత మనం ఏదైనా జాబ్ చేసి గవర్నమెంట్లో దానికంటే కూడా ఏదైనా రాజకీయాల్లో ఉండి ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు అనే ఉద్దేశం కూడా ఏర్పడడానికి వ్యయంలో గురువు, అధియోగము, ద్వితీయ స్థానంలో ఉండడం అనేటువంటిది ఈ అమ్మాయికి చెప్పబడినటువంటిదిగా మనం చెప్పవచ్చు. అప్పుడప్పుడే కెరియర్ని కొంచెం టర్న్ చేసుకోవడానికి ట్రై చేశారు కదా గురుగారు, అప్పుడే కదా పాలిటిక్స్ లో జాయిన్ అవుదాము అని. అంటే ఆ సమయానికి ఆ అమ్మాయి ఇంకా నేను ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసేస్తాను, సినిమాలో ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోమ్ మేకర్గా ఉండాలని ఆలోచనతో ఉంది. అందుకనే అన్న యొక్క బలవంతం మీద, అన్న చెప్పిన ప్రోద్బలంతో ఈ సంబంధించినటువంటి పొలిటికల్ క్యాంపెయిన్స్కి వెళ్ళడం జరిగింది. గురుగారు ఇంతటి మహజ్జాతకురాలు కదా ప్రొఫెషనల్గా చూసుకుంటే, ఎందుకు గురుగారు అంత చిన్న వయసులో అనంత లోకాలకి వెళ్ళిపోవాల్సి వచ్చింది? మీరు అన్నట్టుగా వీక్షించేటువంటి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి చాలామందికి ఇంతటి మహానటి, నిజంగా చెప్పాలంటే ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, సావిత్రి తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి తీరని లోటు ఉందేమో అనుకునే తరుణంలో ఆ లోటుని భర్తీ చేసినటువంటి మహానటి ఈ సౌందర్య గారు. ఈమె జాతకంలో తండ్రి ముందే గమనించున్నాడని చెప్పి సూచనప్రాయంగా చెప్పారు కానీ పూర్తిగా చెప్పలేదు తండ్రి ఎక్కడ కూడా. కాబట్టి ఎందుకు ఇలా జరిగింది ఆమె జాతకంలో సంబంధించి, ఇలాంటి అల్పాయుష్షు కలగడానికి గల కారణం ఏంటి అనేది చాలా వివరాలు కూలంకషంగా అల్పాయుర్దాయం, ఎందుకంటే అతి చిన్న వయసులో 30 ఏళ్ల లోపల చనిపోయింది. ఈమెతో పాటుగా మధ్యమాయుర్దాయం పొందినటువంటి వాళ్ళ అన్నయ్య అమర్నాథ్ కూడా అలాగే చిన్న వయసులో చనిపోయాడు. మరి ఇద్దరి జాతకాల్లో ఆ కాంబినేషన్ ఉందా? అసలు అన్నిటికంటే మించి ముఖ్యంగా ఈ అమ్మాయి, అమర్ ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు. నటిగా ఆమె ముందుంటే ఆమె వెనక ఉండే ఆమె డేట్స్ చూసుకొని ఆ యొక్క సినిమా రంగంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈ అమర్. ఇద్దరి జాతకంలో తండ్రి వారసత్వం ఎలా అంటే, ఏ వ్యక్తి జాతకం వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి, ఏ వ్యక్తి జాతకమైనప్పటికీ కూడా తండ్రి చేసినటువంటి వృత్తి పిల్లలు, తండ్రి చేసినటువంటి బిజినెస్ పిల్లలు వారసత్వంగా కొనసాగించుకోగలుగుతారా అని అంటే, ప్రధానంగా శాస్త్ర ప్రకారం ఏంటంటే లగ్నాధిపతికి ద్వితీయాధిపతితో సంబంధము ఉండాలి ఒకటి. అలాగే లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం, ద్వితీయాధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉండడం ఈ అమ్మాయి జాతకంలో తండ్రి వృత్తిని కొనసాగించింది. ఆమెకి డైరెక్షన్ చేయాలనే కోరిక కూడా చాలా ఉందని చెప్పి చాలా సందర్భాల్లో కూడా చెప్పింది. తండ్రి రైటర్ కమ్ డైరెక్టర్. సో తండ్రికి సంబంధించిన సినిమా రంగంలోనే ఈమె కొనసాగింది. తర్వాత తండ్రి ప్రొడ్యూస్ చేశాడు, ఈ అమ్మాయి కూడా ద్వీప అనేటువంటి సినిమా కూడా ప్రొడ్యూస్ చేసింది. ఇక అమర్ జాతకంలో కూడా చూసుకుంటే అమర్ కూడా సంబంధించిన సినిమా రంగంలోనే పుట్టాడు. లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి ద్వితీయాధిపతితో కలిసి ఉండడం, ఇది కూడా ఈ సంబంధించినటువంటి తండ్రి వృత్తిలో కొనసాగింపు అనేటువంటిది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ అమ్మాయి జాతకంలో ప్రధానంగా ఎందుకు అల్పాయుర్దాయము, అల్పాయుర్దాయానికి సంబంధించి ముఖ్యంగా బాలారిష్ట దోషాలు లేకుండా ఉంటే, అల్పాయుర్దాయ భంగము లక్షణాలు గనక ఉంటే ఈ అమ్మాయికి పూర్ణాయుర్దాయం ఉండేది. ఈ అమ్మాయి జాతకంలో బాలారిష్ట దోషములు అనేటువంటిది చూస్తే, షష్టమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ దృష్టితో చంద్రుని వీక్షించడం బాలారిష్ట దోషం. అలాగే ప్రధానంగా ఇక్కడ
జన్మించిన లగ్నానికి కానీ లగ్నాధిపతికి కానీ ఎక్కడ కూడా గురు సంబంధం లేదు. ప్రతిదీ కష్టపడితే కానీ ఫలితం దక్కదు. అందుకే ప్రతి సినిమాని కూడా ఒక కొత్తగా ఆలోచన చేసుకుని ఇప్పుడే మొదలు పెట్టాను సినిమా రంగంలో అన్నట్టుగా చేసి సక్సెస్ని సాధించింది. అది ఒకటి. రెండవది, సహజంగా ఈ అమ్మాయి జాతకం చూస్తే రాహువు కేతు మధ్య అన్ని గ్రహాలు కాలసర్పదోష ప్రభావంలో జన్మించింది. సహజంగా కాలసర్పదోషంలో జన్మించినటువంటి వ్యక్తులకి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య, మరణం ఈ 7 లక్షణాల్లో ఏదో ఒకటి దానితో ఖచ్చితంగా ప్రభావితం అవుతారు. కాబట్టి ఈ అమ్మాయి కాలసర్పదోషంలో జన్మించింది కాబట్టి ఆరోగ్యపరంగా, ముఖ్యంగా ఆయుర్దాయ పరంగా అల్పాయుష్. ఇదే కాలసర్పదోషంలో జన్మించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా కాలసర్పదోషంలో జన్మించారు. అల్పాయుర్దాయం అంటే 32 ఏళ్ల లోపలనే వారు సిద్ధి పొందడం జరిగింది. ఇక ఈ అమ్మాయి జాతకంలో చూస్తే ప్రధానంగా అల్పాయుర్దాయానికి సంబంధించిన నక్షత్రాల్లో ఒకటైనటువంటి నక్షత్రంలో జన్మించడం, అలాగే ద్విస్వభావ రాశ్యాధిపతి మారకస్థానాధిపతి అయినటువంటి గురువు స్థిర రాశిలో వ్యయస్థానంలో ఉండడం, ఇది ఒక సంకేతం. ఇక ప్రధానంగా లగ్నము ద్విస్వభావము, చంద్రుడు ఉన్నటువంటి రాశి కూడా ద్విస్వభావం, ఇవి రెండు అవ్వడం కూడా అల్పాయుర్దాయానికి ఒక సూచన. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క లగ్నాధిపతి అంటే లగ్నా తృతీయ స్థానం అంటే అష్టమానికి అష్టమ స్థానం తృతీయం, తృతీయ స్థానాధిపతి వ్యయాధిపతి అలాగే అష్టమాధిపతితో కలిసి మారక స్థానంలో స్థితి పొంది ఉండడం. లగ్నాధిపతి, తృతీయాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతితో కలిసి మారక స్థానంలో స్థితి పొంది ఉండడం. అన్నిటికంటే మించి ప్రధానంగా చూసుకున్నట్లయితే కంబస్ట్, శుక్రుడు, శని, బుధుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు, రవి పునరుసు నక్షత్రం 4వ పాదంలో ఉన్నారు. కాబట్టి మొత్తము లగ్నాధిపతి దుర్బలుడయ్యాడు, అష్టమాధిపతి దుర్బలుడయ్యాడు, వ్యయాధిపతి కూడా దుర్బలుడై ఉండడం, మారక స్థానంలోనే స్థితి పొంది ఉండడం, ఇది ప్రధానముగా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి దోషము. అందుకే అల్పాయుర్దాయము. అలాగే మరొక మారక స్థానాధిపతి అయినటువంటి గురువు జాతకరీత్యా అష్టమాన్ని విశేష దృష్టితో వీక్షించడం కూడా ఒక గురువు, అదొక కారణం. ఈ కారణం ప్రధానంగా ఈ అమ్మాయి జాతకంలో బాలారిష్ట దోష భంగము లేని కారణం చేత అల్పాయుర్దాయానికి సంబంధించినటువంటి లక్షణాలు జాతకంలో ఉండడం వల్ల అతి చిన్న వయసులోనే అల్పాయుర్దాయంతో దాదాపుగా 28వ ఏట మరణించడం జరిగింది ఈ అమ్మాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అమర్ జాతకంలో కూడా అలాగే ఉండాలి కదా. అమర్ జాతకం ఈమెతో పాటు అమర్ కూడా చనిపోయాడు కదా, అమర్ జాతకంలో కూడా అలాగే ఉందా అని విచారిస్తే లగ్నాధిపతి మారక స్థానాధిపతి అనగా చంద్ర రాశ్యాధిపతి మారక స్థానాధిపతి అయినటువంటి శుక్ర కుజులు మారక స్థానంలో ఉండడం, అలాగే ఆ సంబంధించినటువంటి ఆ రాహు మహాదశలోనే వీరికి మారకం అనేటువంటిది జరిగింది. రాహులో గురువు ఉండగా ఈ సంబంధించినటువంటి మారకం ఈ అమర్కి కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరి జాతకంలో గనక కంపారిజన్ చేసుకుంటే ప్రధానంగా ఒక దోష ప్రభావం ఎక్కువగా వీరిని వెంటాడుతుంది. అదే పంచశాప ప్రభావాలు. ఎప్పుడు కూడా మన అనేక ఇంటర్వ్యూలో చెబుతూ ఉన్నాం, పంచశాప ప్రభావాలుగా దైవశాపము, సర్పశాపము, స్త్రీ శాపము, గురు శాపము, పితృశాపము. ఈ 5 శాపాలు ఎవరి జాతకంలోనైతే ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇట్లాంటి అనేక రకాలైన ఇబ్బందులు, అంటే ఖచ్చితంగా వీళ్ళ కుటుంబంలో సౌందర్య అమర్ కుటుంబం అన్నా చెల్లెలు కదా, వీళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా దుర్మరణాలు జరిగి ఉంటాయి. దుర్మరణాలు అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఖచ్చితంగా దుర్మరణాలు ఉంటాయి. కాబట్టే ఆ యొక్క గ్రహ సంపత్తి ఉంది. ఇది అప్పుడు పరిహారం చేసుకుని ఉంటే, తండ్రి గారు అప్పుడే పరిహారం చేసుకుని ఉంటే వీరికి ఇటువంటి బాలారిష్ట దోష భంగములు చేయించుకొని ఉన్న పుట్టిన వెంబడే జాతకాన్ని చూపించి యోగం ఉండేది. ఆ బాలారిష్ట దోష భంగం తొలగిపోయి ఈ అమ్మాయి చక్కగా పూర్ణాయుర్దాయంతోనైనా కనీసం 70 సంవత్సరాల వరకైనా కానీ బ్రతికుండే అవకాశము ఈ అమ్మాయికి సంబంధించి యోగం ఉండేది. అటువంటిది లేకపోవడం, అలాగే ఈనాడు చాలామంది మన ప్రేక్షకులు కూడా చాలామంది ఇలాంటి దోషాలు అనగానే గూగుల్లో పెట్టుకొని
ఎక్కడ అని చెప్పి వెళ్ళిపోతుంటుంటారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటుంటారు. ఏదో ఫేమస్ కదా, పవిత్ర క్షేత్రం పవిత్రమే, కానీ డిమాండ్ వర్సెస్ సప్లై ఎప్పుడు కూడా రూల్ ఉంటుంది. ఒకప్పుడు వీటి గురించి తెలియక ఉండడం వల్ల వచ్చిన వాళ్ళతోనైనా కాస్త శాస్త్రీయంగా చేయించారు. ఇప్పుడు డిమాండ్ పెరగడం వల్ల ఏమైపోయిందనంటే తూతూ మంత్రంగా ఒక గంటన్నరలో ఈ పూజలు చేస్తున్నారు. పైగా వృత్తికి సంబంధం లేని వాళ్ళు వీడియోలు పెట్టేసేసి వాళ్ళు మేము తీసుకోబోతాం అని చెప్పి అట్లా దగ్గర అసలు ఏం జరుగుతుందో మంచిగా చేయిస్తున్నారో లేదో, ఈ వృత్తికి సంబంధం కాదు, ప్రసార మాధ్యమాల వాళ్ళే దీన్ని పట్టుకొని ఒక బిజినెస్ యాక్టివిటీ లాగా మోసుకుపోతున్నారు వచ్చినటువంటి జనాల్ని. అందుకనే చాలామంది చేసే తప్పేందంటే ముక్కు మొహం ఎవరో తెలియదు, ఎవరు చేయిస్తారో తెలియదు, ఎలా చేయిస్తారో తెలియదు, గుడ్డిగా నమ్మి ఈ రకమైనటువంటి పూజలకి ఎవరు వీడియోలు పెట్టినా వెళ్ళిపోతున్నారు, ఆకర్షితులవుతున్నారు. అందుకే ఇలాంటి తప్పులు అనేకంగా జరుగుతున్నాయి. మళ్ళీ చేయించుకున్న వాళ్ళు ఫలితం దక్కక మళ్ళీ మన వీడియోలు చూసి మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు చేయించుకున్నారు కదా ఇంకెందుకనంటే మాకు ఫలితం దక్కలేదు, మేము మోసపోయాం, సరిగ్గా పూజ జరగలేదు, అక్కడ పోయిన తర్వాత తెలిసింది. మరి మొదలే ఉండాలి కదా. అందుకనే 2013 నుంచి మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల ఈ పంచశాప ప్రభావాల నివారణకి ప్రతి నెల కార్యక్రమాలు చేయిస్తూ వస్తున్నాం. ఎంతోమంది అన్ని రకాలుగా సక్సెస్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా, వేల మందిగా చెప్పవచ్చు. గురుగారు, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా పంచశాప నివారణ చేస్తుంటే ఈ రోజు సౌందర్య వాళ్ళ అన్నయ్య మన మధ్య ఉండేవారంటారా? ఖచ్చితంగా దోష ప్రభావం తగ్గితే ఉండేవారమ్మా. ఇప్పుడు మీకు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా సందేహాలు రావచ్చు, వాళ్ళంతా పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, మరి వాళ్ళైనా చూపించుకుంటారా? అందులో వాళ్ళ తండ్రి గారు ఆల్రెడీ మధ్యలో చూపించున్నారు కదా. ఇక్కడ దానికే వస్తాను. ఆమె విషయంలో, ఆమె జీవితంలో జరిగిన కొన్ని తప్పులు ఏంటనంటే ఆమె వివాహ విషయంలో, వివాహ ముహూర్త విషయంలో. ఎందుకనంటే ఆ అమ్మాయికి వివాహం జరిగింది 27 ఏప్రిల్ 2003 సంవత్సరంలో జరిగింది. అప్పుడు ప్రధానంగా శుక్రుడిలో సంబంధించి ఈ యొక్క శుక్రుడిలో రాహు నడుస్తున్నాడు అనుకుంటా. అంటే ఆ ప్రభావము అనక శుక్రుడిలో చంద్రుడిలో రాహు నడుస్తున్నాడు ఆ అమ్మాయికి. శుక్రుడి దశలో, చంద్రుడి అంతర్దశలో, రాహు ప్రత్యంతర దశలో ఉండగా ఆ అమ్మాయికి వివాహం అయింది. అయితే మ్యారేజ్ విషయంలో చూసుకుంటే ఈ యొక్క ముహూర్తము ఆమెకు వివాహం జరిగిన మనకు తెలియదు, ఏ టైంకి వివాహం అయింది తెలియదు, కానీ వివాహం జరిగినటువంటి సమయము అట్లా చూస్తే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చీకటిగా ఉంది. అంటే సుమారు 7 గంటల నుంచి, సాయంకాలం 7 గంటల నుంచి మధ్యరాత్రి 1 గంట వరకు మధ్యలో వివాహం జరిగింది అమ్మాయికి. రాత్రిపూటే జరిగింది. సాయంకాలం 7 గంటల నుంచి తెల్లవారుజామున అంటే మధ్యరాత్రి 1 గంట వరకు వివాహం జరిగింది. ఈ సందర్భంగా మనం చూసుకుంటే ఆ లగ్నాలు, వివాహ ముహూర్త లగ్నం ఉంటుంది కదా, ఆ సాయంత్రం 7 గంటలకి ప్రారంభమైన లగ్నం నుంచి మధ్యరాత్రి 1 గంట వరకు ఉన్న ఏ లగ్నానికైనా కానీ వివాహానికి సంబంధించిన ముహూర్త శుద్ధి లేదు. అది వాళ్ళకి తెలియాలి. పైగా ఈ అమ్మాయి జన్మించినటువంటి నక్షత్రానికి సంబంధించి మిత్రతారలోనే అయింది. కానీ ఇక్కడ వివాహము అనేటువంటిది ముహూర్తానికి కొన్ని నక్షత్రాలు పనికిరావు. అంటే కొన్ని నక్షత్రాల్లో ఏంటి, ఈ వివాహం అనే కాదమ్మా, ఏ నక్షత్రాన్ని, ఏ ముహూర్తాన్ని, ఏ సంకల్పానికైనా, ఏ ముహూర్తానికైనా పూర్వభాద్ర, పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, పుబ్బ అంటారు. ఈ 3 నక్షత్రాలు ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు. అటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో ఈ అమ్మాయికి వివాహమైంది. పైగా 13 నెంబర్ అని అంటే మన వాళ్ళు చెప్పేటువంటిది ఏంటి, వెస్ట్రన్ కల్చర్లో అది బ్యాడ్ నెంబర్. 13 నెంబర్ వస్తే ఆ రూమే తీసుకోరు, 13 నెంబర్ సీట్ని వాళ్ళు పక్కకు పెట్టేసేస్తారు. 13 నెంబర్ ఫ్లాట్ని కూడా వెస్ట్రన్ కల్చర్లో 13 అనేది బ్యాడ్ నెంబర్. ఎందుకు, అది ఆ సంబంధించినటువంటిది మన సంస్కృతి మూలాల నుంచే వెళ్ళింది, మన దాంట్లోనే మొదలు పుట్టింది. తిథి వారము కలిస్తే 13 వచ్చింది అని అంటే అది పనికిరాదు. దగ్ధయోగము అని అంటారు. ఈ సౌందర్య గారికి దగ్ధయోగంలో వివాహం జరిగింది. అంటే ఆదివారం అయింది, 27 ఏప్రిల్ 2003లో ఆదివారం అయింది. బహుళ పక్ష ద్వాదశి, చంద్రబలం లేనప్పుడు వివాహం జరిగింది. అంత ఆతృతగా చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అక్కడ ఆ సమయానికి అర్థం కాలేదు. అంటే బహుళ ద్వాదశి అంటే ఏంటి, 12. ఆదివారం అంటే వారంలో మొదటి వారం ఆదివారం, 12 + 1 13. ఈ దగ్ధయోగం సోమవారం అనుకోండి, 2వ వారం అవుతుంది. ఏకాదశి సోమవారం పనికిరాదు, ఎందుకంటే ఏకాదశి 11, 2 సోమవారం, ఇట్లా అన్నమాట. ఈ విధంగా 3వ వారం మంగళవారం,
మంగళవారం ప్లస్ దశమి పనికిరాదు. ఈ చవితి ప్లస్ నవమి తిథి 9, 4, 13, పంచమి ప్లస్ అష్టమి తిథి 8, 5, 13, షష్ఠి ప్లస్ సప్తమి 6, 7, 13. ఇవి ఈ యొక్క తిథి వారాల్లో ఎటువంటి పనులు చేయకూడదు, దగ్ధ యోగం ఉన్నటువంటి రోజులు అని చెప్పి మనకు శాస్త్రంలో వేల సంవత్సరాల నుంచి ఉంది. 13 అనేది కేవలం వాళ్ళదని కాదు. తర్వాత ఈ అమ్మాయి డెత్ జరిగినటువంటి డేట్ ప్రకారం చూసుకున్న 17th April 2004లో జరిగింది. సో ఈ సమయంలో ఈ అమ్మాయికి శుక్రుడిలో చంద్రుడు నడుస్తున్నాడు. అంటే ముహూర్తము జరిగినటువంటి సమయం నుంచి సంవత్సరం లోపల ఆ ముహూర్తం చేసుకున్న వ్యక్తులకి కానీ లేదా ఆ కుటుంబ సభ్యులకి కానీ హాని జరుగుతుంది. ఆ ముహూర్తం 27 April 2003లో జరిగింది. డెత్ అనేటువంటిది చూసుకుంటే ఇక్కడ ఈ సంబంధించినటువంటిది 8 January 2003 నుంచి 8 September 2004 వరకు శుక్రుడిలో చంద్రుడు నడుస్తున్నాడు. డెత్ అనేటువంటిది అప్పుడు జరిగింది. ఈ డెత్కు సంబంధించినటువంటి డేట్ ప్రకారం ఉన్నటువంటి లగ్నాన్ని గట్టి చూసుకున్న 11:05 కన్నప్పుడు లగ్నంలో శని ఉన్నాడు. ఈ అమ్మాయికి అష్టమాధిపతి ముహూర్త అంటే బయలుదేరిన సమయానికి అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు. కాబట్టి అష్టమం అంటే ఆయుష్. కాబట్టి ఈ విధంగా ఈ అమ్మాయి జాతకరీత్యా ఈ సంబంధించినటువంటి అల్పాయుర్దాయము జరిగింది. బాలారిష్ట దోషం ఉండడం, అలాగే అల్పాయుర్దాయానికి సంబంధించిన గ్రహాల యొక్క స్థితిగతి ఉండడం ఇంత. కానీ ఈ యొక్క కేతు మహర్దశ ఉన్నతమైనటువంటి స్టార్డమ్ని తీసుకొచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ఎస్, నిజంగా గురుగారు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అనిపిస్తుంది, దోషము నివారణ అనగానే ఎక్కడ పడితే అక్కడ పూజలు చేయించుకుంటే ఇదే ప్రాబ్లం. కొంచెం ఎలాగో ఖర్చు పెడుతున్నాం, అది ఎక్కడ పెడుతున్నాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ జాతకం చూపించుకోవడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ పంచశాప ప్రభావాల విషయంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు. వీడియోలో పెట్టగానే అసలు వాళ్ళకి ఈ వృత్తికి సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు వీడియోలోకి వస్తున్నారమ్మా. అంటే ఈ వృత్తితో సంబంధం ఉన్న వాళ్ళు తీసుకుపోయి చేయిస్తే వాళ్ళు జాగ్రత్తగా దగ్గరుండి చేయిస్తారు. వృత్తికి సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు బిజినెస్ యాక్టివిటీగా డబ్బు అధిక ధనదాహం కోసం వాళ్ళు జనాలని పిచ్చోళ్ళని చేసి వృత్తికి సంబంధం లేని వాళ్ళని కూడా ఈ పూజల్ని కూడా బిజినెస్ లాగా మార్చేసేసారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల ఫలితము దక్కదు. ఎందుకనంటే వాళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళ వృత్తి కాదు అది. మరి ఇప్పుడు నేను పోయి డాక్టర్గా నేను హాస్పిటల్ కడతానంటే నాకేం తెలుస్తుంది? హాస్పిటల్కి మరి ఏది రాదు. నేను పెయింట్స్ వేస్తాను, నేను మంచిగా బొటిక్ పెడతానంటే నాకు వస్తుందా? కాబట్టి సంబంధం లేని వృత్తిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ పంచశాపాలు, స్త్రీ శాపము, పితృశాపము, దైవ శాపము, సర్పశాపము, గురు శాపం లాంటి శాపాలకి జనాల్ని మభ్యపెట్టి తీసుకెళ్తున్నారు. మాటల గారడితో వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. తీసుకెళ్ళిన వాళ్ళకి తెలియదు, చేయించుకునే వాళ్ళకి తెలియదు. వాడు ఏది చెప్తే అది నమ్మడం. పోనీ అక్కడ మంచిగా చక్కగా జరుగుతుందంటే అది కూడా జరగట్లేదు. 3-4 గంటలు చేయాల్సినటువంటి పూజని గంటన్నరలో ముగించేసి పంపిస్తున్నారు. పోనీ ప్రొఫెషనల్ పర్సన్స్ చేయిస్తున్నారంటే ప్రొఫెషనల్ వాళ్ళు ఉండరు. ఎస్. సో దయచేసి 1-2 సార్లు చెక్ చేసుకోండి. గత 12 ఏళ్ళుగా గురుగారు ఆధ్వర్యంలో ఎలాగో చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ మీకు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. సౌందర్య, నేను ముందుగా చెప్పినట్టు ఆవిడ ఒక ఎమోషన్ మనందరికీ. సో మా ఇద్దరు ఫేవరెట్ అయితే డెఫినెట్గా సౌందర్య గారు. మీలో ఎవరికి సౌందర్య గారు ఫేవరెట్, ఎందుకు ఇష్టం, ఏ సినిమా మీకు ఆవిడది ఫేవరెట్ అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.